ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్ హిస్టరీలో మోస్ట్ అండర్ రేటెడ్ అన్ఫార్చునేట్లీ క్యాన్సిల్డ్ అయిన 5 ఇన్క్రెడిబుల్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఆ గ్యారంటీ ఏంటంటే ఈ లిస్ట్ లో ఉన్న సిరీస్ లో ఒక్కటన్నా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ అవ్వకుండా ఉండదు. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా, అంటే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న సిరీస్ ఖచ్చితంగా మీ మైండ్ షాక్ చేస్తుంది. ఇక ఇలాంటి మంచి మంచి మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మన ఛానల్లో ఎప్పుడు సజెస్ట్ చేస్తానే ఉంటామో. సో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. మన లిస్ట్ లో 5th సిరీస్ వచ్చి కౌబాయ్ బీబాప్. ఫ్యూచర్ లో సెట్ అయిన ఈ సిరీస్ లో మనుషులు ఎర్త్ ని వదిలి డిఫరెంట్ ప్లానెట్స్ లో సెటిల్ అవుతారు. స్టోరీ మెయిన్లీ ఒక గ్రూప్ ఆఫ్ బౌంటీ హంటర్స్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు క్రిమినల్స్ ని హంట్ చేస్తూ యూనివర్స్ లో ట్రావెల్ చేస్తారు. అండ్ ఈ సిరీస్ స్ట్రెంత్ యాక్షన్ కాదు, మా క్యారెక్టర్స్. ప్రతి క్యారెక్టర్ కి ఒక పాస్ట్ ఉంటుంది, ప్రతి నవ్వు వెనకాల ఒక పెయిన్ ఉంటుంది. సైఫై, కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు ఈ సిరీస్ లో. ఈ సిరీస్ లో విజువల్స్ స్టైలిష్ గా ఉంటాయి, మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. క్యారెక్టర్స్ తో కనెక్ట్ అయితే సిరీస్ ఇంకా ఎక్కువ నచ్చుతుంది. మా నెట్ఫ్లిక్స్ లైవ్ యాక్షన్ వర్షన్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. అండ్ మీలో ఎవరన్నా ఈ సిరీస్ ని చూడకపోతే మిస్ కాకుండా చూడండి మా, మీ బింజ్ వాచ్ కి బాగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, మిస్ కాకుండా చూడండి. మన లిస్ట్ లో 4th మూవీ వచ్చి ద మిడ్ నైట్ క్లబ్. స్టోరీ ఒక మిస్టీరియస్ హాస్పైస్ లో స్టార్ట్ అవుతుంది. లైఫ్ లో చాలా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ తో స్ట్రగుల్ అవుతున్న కొంతమంది టీనేజర్స్ అక్కడ ఉంటారు. కానీ ప్రతి రాత్రి మిడ్ నైట్ అయ్యాక వాళ్ళందరూ ఒక సీక్రెట్ క్లబ్ లాగా కలిసి హారర్ స్టోరీస్ చెప్పుకుంటారు. స్టార్టింగ్ లో ఇది సింపుల్ స్టోరీ టెల్లింగ్ లాగా అనిపిస్తుంది, కానీ కొన్ని రోజుల తర్వాత అక్కడ జరిగే స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ వల్ల మొత్తం అట్మాస్ఫియర్ క్రీపీగా మారిపోతుంది. ఈ సిరీస్ లో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే హారర్ తో పాటు ఫ్రెండ్షిప్, హోప్, ఫియర్, లైఫ్ వాల్యూ లాంటి ఎమోషన్స్ ని చాలా న్యాచురల్ గా చూపించారు. ప్రతి క్యారెక్టర్ కి ఓన్ బ్యాక్ స్టోరీ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఈజీగా కనెక్ట్ అవుతాం మనం. ఒక స్టోరీ విన్న తర్వాత ఇంకో స్టోరీ ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది. ఈ సిరీస్ జంప్ స్కేర్స్ కన్నా ఎక్కువ ఎమోషనల్ గా హిట్ చేస్తుంది. డెత్ అంటే ఏంటి, లైఫ్ వాల్యూ ఏంటి, హోప్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ ని హారర్ బ్యాక్ డ్రాప్ లో ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ సిరీస్. అండ్ ఈ సిరీస్ స్లోగా స్టార్ట్ అవ్వచ్చు, కానీ ఎమోషనల్ పే ఆఫ్ చాలా బాగుంటుంది మా. అండ్ మీకు కనుక హారర్ ప్లస్ ఫ్రెండ్షిప్ ప్లస్ ఎమోషనల్ వైబ్ నచ్చితే ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మన లిస్ట్ లో 4th మూవీ వచ్చి ద బరోస్. అండ్ ఈ సిరీస్ మన స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతుంది. అండ్ ఈ సిరీస్ లో స్ట్రేంజర్ థింగ్స్ వైబ్స్ కూడా ఉంటాయి మా. స్టోరీ ఒక క్వైట్ కమ్యూనిటీలో స్టార్ట్ అవుతుంది. బయట నుంచి చూస్తే అంతా నార్మల్ గానే ఉంటాయి, కానీ అక్కడ ఉండే కొంతమంది రెసిడెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయలేని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న మిస్టీరియస్ గా స్టార్ట్ అయిన విషయాలు మెల్లగా పెద్ద సీక్రెట్స్ ని రివీల్ చేయడం మొదలు పెడతాయి. ఈ సిరీస్ లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ ఏంటంటే ఏజ్ తో సంబంధం లేకుండా క్యారెక్టర్స్ ని స్ట్రాంగ్ గా డిజైన్ చేయడం. ప్రతి ఎపిసోడ్ లో కొత్త క్లూస్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, మిస్టీరియస్ ఈవెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ ని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే క్వశ్చన్ తో కంటిన్యూగా ఎంగేజ్ చేస్తుంది ఈ సిరీస్. యూజువల్లీ మిస్టరీ సిరీస్ లో యంగ్ హీరోస్ ఉంటారు కదా, కానీ ఇక్కడ ఓల్డర్ క్యారెక్టర్స్ ని మెయిన్ ఫోకస్ గా పెట్టారు. అదే ఈ సిరీస్ హైలైట్. అట్మాస్ఫియర్ క్రీపీగా ఉంటుంది, మిస్టరీ స్లోగా బిల్డ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ మిస్టరీ లవర్స్ కి డెఫినెట్లీ వాచ్ లిస్ట్ మెటీరియల్ మా. అండ్ మీకు కనుక మిస్టరీ ప్లస్ సూపర్ న్యాచురల్ సస్పెన్స్ ఇష్టం ఉంటే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది అండ్ తెలుగులో కూడా ఉంది, మిస్ కావద్దు. మన లిస్ట్ లో 2nd సిరీస్ వచ్చి ఆర్కైవ్ 81. అండ్ మీరు కనుక హారర్, సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్, మిస్టరీతో ఉన్న కంటెంట్ ఇష్టపడితే ఈ సిరీస్ ని మిస్ అవ్వకండి. స్టోరీలో ఒక ఆర్కైవిస్ట్ ఓల్డ్ డ్యామేజ్డ్ వీడియో టేప్స్ ని రిస్టోర్ చేయడానికి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ కి వెళ్తాడు. స్టార్టింగ్ లో అది నార్మల్ రెస్టోరేషన్ లాగా కనిపిస్తుంది, కానీ టేప్స్ చూస్తూ ఉంటే వాటిలో రికార్డ్ అయిన ఈవెంట్స్ చాలా స్ట్రేంజ్ గా ఉంటాయి. ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్, దానిలో ఉండే మిస్టీరియస్ పీపుల్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్సిడెంట్స్, సీక్రెట్స్ ఇవన్నీ కలిసి ఒక డేంజరస్ మిస్టరీని క్రియేట్ చేస్తాయి. ఈ సిరీస్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే అట్మాస్ఫియర్. ప్రతి ఎపిసోడ్ లో టెన్షన్ మెల్లగా బిల్డ్ అవుతుంది. జంప్ స్కేర్స్ కన్నా ఎక్కువ సైకలాజికల్ హారర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఈ సిరీస్ లో.
ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తూ క్లూస్ ఇస్తూ అసలు నిజం ఏంటి అనే డౌట్ లో పడేస్తుంది ఈ సిరీస్. అండ్ ఈ సిరీస్ లో మిస్టరీని రివీల్ చేసే విధానం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ని క్యాన్సిల్ చేసినా కూడా సీజన్ 1 ఎలోన్ వర్త్ వాచింగ్. అండ్ మీకు కనుక మిస్టరీ ప్లస్ హారర్ వైబ్ నచ్చితే ఈ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది. మన లిస్ట్ లో ఫస్ట్ సిరీస్ వచ్చి 1899. ఈ సిరీస్ ఒక వేరే లెవెల్లో ఉంటుందమ్మా. మన మైండ్ ని కంప్లీట్ గా కన్ఫ్యూజ్ చేసి ప్రతి ఎపిసోడ్ తర్వాత సిరీస్ వచ్చేలా చేస్తుంది ఈ సిరీస్. స్టోరీ 1899 లో యూరోప్ నుంచి అమెరికాకి ట్రావెల్ చేస్తున్న ఒక మ్యాసివ్ షిప్ మీద స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన ప్యాసింజర్స్ అందరికి ఓన్ సీక్రెట్స్ ఉంటాయి. జర్నీ నార్మల్ గా వెళ్తుంది అని అనుకునే టైంలో సముద్రం మధ్యలో మిస్సింగ్ అయిన ఇంకో షిప్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడి నుంచి స్టోరీ మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్షన్ లో టర్న్ అవుతుంది. సిరీస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే మిస్టరీ. ప్రతి ఎపిసోడ్ లో ఆన్సర్ కన్నా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రేంజ్ సింబల్స్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఈవెంట్స్, మిస్టీరియస్ క్యారెక్టర్స్, షాకింగ్ డిస్కవరీస్ ఇవన్నీ కలిసి ఆడియన్స్ ని స్క్రీన్ కి లాక్ చేసి పడతాయి. అండ్ ఈ సిరీస్ లో విజువల్స్ గురించి మాట్లాడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయేమో. ఓషన్ మధ్యలో ఉన్న ఐసోలేషన్ ఫీలింగ్, డార్క్ అట్మాస్ఫియర్, హాంటింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి ఫ్రేమ్ సినిమాటిక్ గా ఉంటుంది. మనం ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తూ ఆడియన్స్ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోతారు ఈ సిరీస్ లో. డార్క్ క్రియేటర్స్ నుంచి వచ్చింది కాబట్టి స్టోరీ టెల్లింగ్ కాంప్లెక్స్ గా ఉంటుంది. పేషెన్స్ తో చూస్తే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ సీజన్ తర్వాత క్యాన్సిల్ అయింది. కానీ ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ లో ఉన్న బెస్ట్ మిస్టరీ సైఫై ఎక్స్పీరియన్స్ లో ఇదొకటి. అండ్ మీకు కనుక మిస్టరీ ప్లస్ సైకలాజికల్ సైఫై ప్లస్ మైండ్ గేమ్స్ ఇలాంటివి నచ్చితే ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి మా. అండ్ డార్క్ సిరీస్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని అందరండి. ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో ఉంది, మిస్ అవ్వద్దు. ఈ 5 వెబ్ సిరీస్ మీకు బాగా నచ్చుంటది అనుకుంటున్నాను. అండ్ ఈ 5 వెబ్ సిరీస్ లో మీకు ఏ వెబ్ సిరీస్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఏ వెబ్ సిరీస్ మీరు చూసారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ మన ఛానల్లో ఎప్పుడు సజెస్ట్ చేస్తూ ఉంటాము. సో కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి మూవీ లేదా మంచి వెబ్ సిరీస్ గురించి సజెస్ట్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అంతవరకు బాయ్.